నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. జోడెద్దులా పనిచేయాలి, ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా పని చేయగలరు అన్న ఆలోచనలో ఉండాలి. పని చేయలేమనే ఉద్దేశ్యంతో ఉంటే ఇప్పుడే తప్పుకోండి. ఖచ్చితంగా 18 గంటలు పని చేయాల్సిందే. సీఎం రేవంత్. అధికారులు ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మున్సిపల్ వార్డులలో సభలు, సమయానుకూలంగా గ్రామ సభలను నిర్వహించాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడ కాదు. ప్రజల కోసం పనిచేసే అధికారాలను ఎప్పటికైనా గౌరవిస్తాం. స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేతలకు 5 ఏళ్లే, అధికారులకు 35 ఏళ్ల సర్వీసు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం. తెలంగాణలో ట్రాన్స్ఫర్లు, 6 IAS 1 IPS బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన CS శాంతికుమారి. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికేరిపై వేటు. మీకు నచ్చింది చేసుకోండి. బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ ప్రయాణం సాగింది. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పాలన సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం. మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణ అప్పు 3.17 లక్షల కోట్లే. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది ఫైర్. తప్పు చేస్తే కదా మేము భయపడతాం. ఏ విచారణకైనా మేము, మా నాయకులు సిద్ధం. మాపై కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేయకండి. 9.5 ఏళ్ల పాలనపై స్వేదపత్రం విడుదల. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. రెజ్లింగ్ జోలికి వెళ్ళను. రెజ్లింగ్ సమాక్ష అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రిజ్భూషణ్పై తీవ్ర ఆరోపణలు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దుమారం. రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన. ఆదాబ్కు స్పందన. నవీన్ మిట్టల్ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగింపు. బాధ్యతలు చేపట్టనున్న శృతి ఓజా. ఉత్తర్వులు జారీ చేసిన CS. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలు నియమించిన సీఎం రేవంత్ రెడ్డి. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీల ప్రకటన. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కాసాని వీరేష్కు అరుదైన గౌరవం. అమతేర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక. వీరేష్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కబడ్డీ క్రీడాకారులు. 6 గ్యారంటీలు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు. అప్లికేషన్తో గుమ్మం దగ్గరే ప్రభుత్వం సిబ్బంది. పథకాలలో ఎలాంటి కోతా విధించమని ప్రభుత్వం. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసిన సర్కార్. మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.